ఎందుకు వెళ్ళిపోతున్నారు? దయచేసి రేపటి ప్రభాకర్ రెడ్డి గారు వారంతా ఇక్కడికి రావాల్సిందిగా కోరుతున్నాం. సీఎం రెడ్డి గారు, వరప్రసాద్ రెడ్డి గారు దయచేసి వారికి రావాల్సిందిగా కోరుతున్నాం. జగన్ గారు, పల్లవి గారు, జగన్ గారు, పల్లవి గారు సావిత్రమ్మ గారు కూడా దయచేసి రావాల్సిందిగా దయచేసి మిగతా వెనక ఉన్న వాళ్ళంతా కూడా వెళ్ళి కూర్చోవలసిందిగా విజ్ఞప్తండి ప్లీజ్. హీరవాణి గారు, మణిశర్మ గారు, మనో గారు దయచేసి మీరు కూడా ఇక్కడ రావాల్సిందిగా కోరుతున్నాను సార్. మణిశర్మ జరగాలమ్మా ప్లీజ్ సైడ్ ఇవ్వండి. కింద 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 ప్రభాకర్ రెడ్డి గారు, శ్రీధర్ గారు సార్. ఎందుకు నా భక్త అన్న ప్రశాంతంగా ఉండకుంటా సార్ ప్రభు సార్ మొబైల్ పైకి ఎత్తామనుకో నాకు అసలు రాదు ఫ్రేమ్. సార్ సాకేత్, సాకేత్ ఇక్కడ రామన్ సాకేత్. రోజ్ సుబ్బారావు గారు మీరు కూడా ఇక్కడ రావాలి. రోజ్ సుబ్బారావు గారు
శైలజమ్మ, వసంతమ్మ, దయచేసి మీరు కూడా ఇక్కడ రావాల్సిందిగా కోరుతున్నామండి. ఎస్పీ శైలజ గారు, ఎస్పీ వసంత్ గారు, వారి మరో సోదరి, మీరు ముగ్గురు కరుణాకర్ ఉడయార్ గారు రండి. సుధాకర్ గారు, సుబ్బలేఖ సుధాకర్ గారు ప్లీజ్. అభిషేక్ మీరు వరకు కింద దిగండి, కొంచెం రండి, కింద రండి. ఇప్పుడే మన భారతీయ సినిమా గాయకులు, పద్మభూషణులు, మన నెల్లూరు గానాల పట్టి శ్రీ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహాన్ని ఆవిష్కరించారు. వారిని వేదికపైకి రావాల్సిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాను. అలాగే పద్మభూషణులు, శాంతా బయోటెక్నిక్స్ వ్యవస్థాపకులు, మన జిల్లా వాసులు శ్రీ కేఐ వరప్రసాద్ రెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే మన నెల్లూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే మద్రాసు నుంచి ప్రత్యేకంగా ఈ కార్యక్రమం కోసం వచ్చేసినటువంటి డాక్టర్ ముద్దుకృష్ణారెడ్డి గారిని, సీఎంకే రెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. వారు బాలసుబ్రహ్మణ్యం గారి కుటుంబానికి గత 5 దశాబ్దాలుగా అత్యంత ఆప్తులు. అలాగే సర్వేపల్లి శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే కోవూరు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే స్వర్ణ భారత్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీమతి దీపా వెంకట్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే సుప్రసిద్ధ సినీ దర్శకులు శ్రీ ఎంఎం కీరవాణి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే మరో సంగీత దర్శకులు మణిశర్మ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే సుప్రసిద్ధ సినీ గాయకులు నాగూర్ బాబు మనో గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే శ్రీ సిటీ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ రవీంద్ర సెన్నారెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే బాలసుబ్రహ్మణ్యం గారి తనయుడు శ్రీ ఎస్పీ చరణ్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే వారి కుమార్తె శ్రీమతి పల్లవి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే బాలుగారి కుటుంబానికి అత్యంత ఆప్తులు శ్రీ గ్రోసు సుబ్బారావు మురళీకృష్ణ హోటల్స్ అధినేత వీరిశెట్టి హజరత్ బాబు గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి కెమెరామెన్లు వెనక వాళ్ళకి అడ్డం లేకుండా చూడవలసిందిగా మనవి. మీరందరి వల్ల వెనక కంప్లీట్ గా బ్రేక్ అయిపోతుంది వాళ్ళకి వ్యూ. దయచేసి అర్థం చేసుకోండి. కూర్చోవాలి, వెనక అడ్డం ఉండకూడదు. శ్రీమతి ఎస్పీ శైలజ్ గారు, శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారి సోదరిమణి శ్రీమతి ఎస్పీ శైలజ్ గారిని వేదికపైకి వచ్చి ప్రార్థన చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.
ఓం శ్రీ గురుభ్యో నమః. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ధన్యవాదాలమ్మా. ఈనాటి కార్యక్రమంలో ప్రధాన అతిథులుగా పాల్గొని మన గానాల పట్టి భారతీయ సినిమా గాయకులు 16 భాషల్లో 40,000 గీతాలు ఆలపించినటువంటి శ్రీ పండితారాజ్యుల సాంబమూర్తి గారి తనయుడు శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహాన్ని ఆవిష్కరించిన మాన్య మహోదయులు శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు గారికి, అలాగే ఈనాటి కార్యక్రమంలో వేదికపై ఉన్న ఇతరు అందరూ పెద్దలకి నా హృదయపూర్వక నమస్సుమాంజలి, స్వాగతాంజలి. ముఖ్యంగా ఈరోజు ఇక్కడ విగ్రహాన్ని ఆవిష్కరించుకుంటున్న సందర్భంలో ఒక 2-3 విషయాలు మీ అందరితో పంచుకోవడం నా ధర్మంగా భావిస్తూ నేను ఒక 2 నిమిషాలు తీసుకొని మాట్లాడదలుచుకున్నా. ఇది ఇక్కడ నెల్లూరు అంటే బాలసుబ్రహ్మణ్యం గారు పుట్టిన గడ్డపైన వారి జన్మభూమిలో వారి విగ్రహం ఏర్పాటు చేయాలన్నది 5 సంవత్సరాల చాలా సంతోషం. గాన గంధర్వుడు నెల్లూరు జిల్లా పేరుని తెలుగు రాష్ట్రాలే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తన అద్భుతమైనటువంటి గొంతుకుతో వినిపించినటువంటి మన నెల్లూరు వాసి అని సగర్వంగా మనం చెప్పుకునే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం నెల్లూరు నగరంలో ఉండాలన్నది చాలా మంది కోరిక. ఆ యొక్క కోరికని ఏదైతే లాయర్ వారపత్రిక సంపాదకులు తుంగా శివప్రభాత్ రెడ్డి గారు, మురళీకృష్ణ హజరత్ బాబు గారు, భారత్ బిల్డర్ చలపతి గారు, ఇంకా ఎంతో మంది పేర్లు చెప్పుకుంటూ పోతే వారందరూ కలిసి ఒక చక్కటి ఆలోచన చేసి వెంకయ్యనాయుడు గారికి చెప్పడం, వెంకయ్యనాయుడు గారు మా అందరితో మాట్లాడటం, వెంటనే యుద్ధ ప్రాతిపదికన పనులు జరగడం, అన్ని రకాల కూడా వారికి అండదండగా ఇవ్వడం, వారు కూడా స్వయంగా ఇంట్లో కార్యక్రమం చేసినట్టు ప్రతిరోజు నిలబడి చెప్పిన సమయానికే రికార్డు స్థాయిలో ఏదైతే శంకుస్థాపన చేసిన రోజు చెప్పడం జరిగింది. 4వ తారీఖు జూన్ ప్రారంభోత్సవాన్ని అదే రోజు చేయడం జరిగింది. మనస్ఫూర్తిగా వారందరూ అభినందిస్తూ ఈనాటి కార్యక్రమం ఇచ్చేసినటువంటి భారత మాజీ ఉపరాష్ట్రపతి, భారతమాత ముద్దుబిడ్డ, మా గురువర్యులు, మేము కళాశాలలో చదువుకునే రోజుల్లో విద్యార్థులుగా ఉన్నప్పుడు మమ్మల్ని వేళ్లు పట్టుకుని నడిపించినటువంటి ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు, వరప్రసాద్ రెడ్డి గారు, అదేవిధంగా రవి సన్నారెడ్డి గారు, ముఖ్యంగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఈనాటి కార్యక్రమం ఇచ్చేసిన అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి కుటుంబ సభ్యుల్లో వసంత గారు విఆర్ కళాశాలలో నేను చదువుకునే రోజుల్లో మాకు సీనియర్. ఆ రోజుల్లోనే కళాశాల వార్షికోత్సవాల్లో వారు పాటలు పాడుతూ ఉంటే అందరికి కూడా ఎంతో సంతోషంగా ఉండేది. అయితే ఈ సందర్భంగా నా మాటలు ముగించే ముందు నేను చెప్పే మాట ఒకటే, పార్కులైనా విగ్రహాలైనా కట్టడం చాలా తేలిక, కానీ దాని నిర్వహణ చాలా కష్టం. ఎందుకని చెప్తున్నానంటే అనేక పార్కుల్లో మనం చూస్తూ ఉన్నాం, అనేక విగ్రహాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజు మనం పార్క్ కట్టామంటే, పూర్తి చేశామంటే, వెంకయ్యనాయుడు గారు ప్రారంభించారంటే అంతటితో సరిపోదు. కలకాలాల పాటు 10 కాలాల పాటు కలకాలం ఈ యొక్క బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం గాని దాని వెనకున్నటువంటి పార్కు గాని ఆ రెండు కూడా నిర్వహణ బాధ్యతకి ఇదే వేదిక మీద ఉన్నారు విపిఆర్ ఫౌండేషన్ నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని, అదేవిధంగా వరప్రసాద్ రెడ్డి గారిని, రవి సన్నారెడ్డి గారిని, ముగ్గురిని కూడా వినయపూర్వకంగా అభ్యర్థిస్తూ ఉన్నా. ఇది
నెల్లూరు నగరం నడిబొడ్డు విస్తరించిన నెల్లూరు నగరంలో అన్నమయ్య సర్కిల్ నెల్లూరు నగరం నడిబొడ్డు. ఈ నడిబొడ్డు ఉన్నటువంటి ఎస్పీ గారి విగ్రహాన్ని నిర్వహణ బాధ్యతని, అదేవిధంగా దాని వెనకున్నటువంటి అంటే దాని చుట్టూ ఉన్నటువంటి పార్కుని, ఎందుకంటే అన్ని ప్రభుత్వాలు చేయాలంటే సాధ్యం కాదు, ప్రజల భాగస్వామ్యం ఉంటేనే సాధ్యం అవుతుంది. ప్రభుత్వాలు పార్కు నిర్మించి ప్రజలకు అందించాయి. ఈ రోజు ఎస్పీ గారి కుటుంబ సభ్యులు ఏదైతే శ్రేయోభిలాషులు చక్కటి విగ్రహం నిర్మించి ఈ పార్కుకి మరింత అందం తీసుకొని వచ్చారు. దీని నిర్వహణ బాధ్యతని తీసుకోవాలని నేను ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యేగా ఒక మాట ఇస్తూ ఉన్నా. నేను ఉన్నంత కాలం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి వర్ధంతులు జయంతులు ఘనంగా నిర్వహించే బాధ్యతని మీ అందరి సహకారంతో మీ కోటమిరెడ్డి సోదరెడ్డిగా తీసుకుంటానని చెప్పని తెలియజేస్తూ వారి వద్ద సాదరంగా సవినయంగా సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఎమ్మెల్యే గారు. ఈ సందర్భంలో ఒక ముఖ్యమైన విషయాన్ని ఇక్కడ ప్రస్తావించడం చాలా సముచితమని నేను భావిస్తున్నా. బాలసుబ్రహ్మణ్యం గారు తన 50 సంవత్సరాల సినిమా చరిత్రలో ఒక వ్యక్తి పైన ఎప్పుడూ ఆయన పాట పాడలేదు, ఎవరికి పాట పాడలేదు. అయితే 2018లో నా కోరిక మేరకు అవతల వ్యక్తి యొక్క మంచితనం, వారి యొక్క సేవా స్ఫూర్తికి స్పందించిన బాలసుబ్రహ్మణ్యం గారు ఒక వ్యక్తి మీద పాట పాడారు. ఆ వ్యక్తి ఎవరో కాదు, ఈరోజు మన మధ్య ఉన్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. వారి సేవా నిరతకి ముగ్ధుడైపోయిన బాలసుబ్రహ్మణ్యం గారు వారి మీద ఒక అద్భుతమైన పాటను పాడారు. ఈ సందర్భంగా నేను కోరాలనుకున్న కోరికని ఆల్రెడీ ఎమ్మెల్యే గారు కోరేశారు. ఎప్పుడైతే అన్నమాచార్యులు వారి విగ్రహం మేము 2010లో పెట్టాం, ఆ పెట్టినప్పటి నుంచి దాని నిర్వహణ బాధ్యతను పూర్తిగా విపిఆర్ ఫౌండేషన్ తీసుకుంది. అలాగే బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం నిర్వహణ బాధ్యతను కూడా విపిఆర్ ఫౌండేషన్ చేపట్టాలని కోరుకుంటూ, ఇది వారి ఒక్కరికే సాధ్యమయ్యే విషయంగా మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తూ వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను.